మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి జనానికి పంచుతాము అని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు చెబితే సంపద ఎలా సృష్టిస్తారో, సరే అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద ఎలా సృష్టిస్తారో, ఎలా పంచుతారో చూద్దాం అనుకున్నాం. కానీ సంపద సృష్టి కోసం వీళ్ళు చేస్తున్న ఆలోచనలు నా భూతో నా భవిష్యత్ అనేలాగా ఉన్నాయి. అన్నా క్యాంటీన్లు పెట్టాలంటే క్యూఆర్ కోడ్, వరద ప్రభావిత ప్రాంతాలు సాయం చేయాలంటే క్యూఆర్ కోడ్, బ్యాంక్ అకౌంట్ పంపించండి మీరు విరాళాలు. సరే విరాళాలు తీసుకుంటుంటారు, తీసుకొని అక్కడితో ఆగారా? తాజాగా రాజస్థాన్లోని జైసల్మార్లో దాంట్లో అందులో జరిగినటువంటి జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారు సంపద సృష్టిలో భాగంగా చేసిన ప్రతిపాదన చాలా కొత్తగా ఉంది, వింతగా ఉంది. సార్ ఏందో ఇంతకుముందు కేరళలో ఉంది అని చెప్పి రెఫరెన్స్ తీసుకున్నారు, కానీ ఇంతకుముందు ఇప్పుడు ఉంది అని ఇది చాలా కొత్తగా వింతగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన ప్రజలకు మేలు చేయడం కోసం వరద సెస్ ఒక పన్ను 1% వరద సెస్ విధించాలట. వరద సెస్, వరదలు వస్తే వరద సెస్. అయితే జిఎస్టీ స్లాబ్లో 5% కంటే ఎక్కువ ఏవైతే రవాణా వస్తువులు ఉంటాయో, జిఎస్టీ స్లాబ్లో 5% కంటే ఎక్కువ వస్తువులు ఉంటాయి కదా, ఆ కేటగిరీలో ఉన్న వస్తువుల రవాణాలో 1% సెస్ విధించి వరద ప్రభావిత ప్రాంతాల్లో జనానికి మేలు చేయాలట. వరదలు వస్తే వరద సెస్ ఒక మిత్రుడు పంపించారు. ఇది బాగుందనా? వరద వస్తే వరద సెస్, రోడ్లు బాగు చేయాలంటే టోల్ ఛార్జీలు, ఎండ ఎక్కువైతే ఎండ సెస్సు, చలి ఎక్కువైతే చలి సెస్సు, రేపు ఇంకేమైనా దురద ఎక్కువ వచ్చి గోక్కుంటే దురద పండుగని ఇది ఇస్తారా ఏందన్నా సామి అని చెప్పి ఒక మిత్రుడు పంపించారు. వరద వస్తే వరద సెస్సు, ఇవేం సెస్సులు అబ్బా సామి? ఇప్పటికే ఈ దేశంలో వ్యవస్థలు ఏవి సామాన్యుడి కోసం పనిచేయవు. సామాన్యుడి దగ్గర నుంచి దోచుకొని ఉన్నోడికి ఎట్లా పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది సామాన్యుడి మీద ఎట్లా భారం అంటారా? మరి రవాణా ఛార్జీలు పెరిగితే ఎవడి మీద భారం? సామాన్యుడి మీదనే కదా భారం. దేశంలోనూ అట్లే ఉన్నారు వాళ్ళు. పాప్కార్న్ మీద 18% జిఎస్టీ విధిస్తున్నారు. పాప్కార్న్ మీద 18%. దేశవ్యాప్తంగా పంచులు ఇస్తున్నారు. ఫుల్ ట్రోలింగ్స్. నిన్న అంతా ట్రెండింగ్లో అదే, నిన్న సాయంత్రం నుంచి ఈ జిఎస్టీ విధింపుల మీద. దాని మీద మామూలు పంచులు కాదు. ఇంక మరి నీళ్లు మూతి దగ్గర పెట్టుకొని తాగితే ఒక స్లాబ్ జిఎస్టీ వేయండి, లోపల మింగితే ఒక స్లాబ్ వేయండి, బయటకు ఉంచితే ఇంకో స్లాబ్ కింద జిఎస్టీలు అట్లాగానే విధించండి ఇంకా అని చెప్పి పంచులు ఎత్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే దీనికోసం వచ్చేస్తంట. మరి మీరు ఎంత సాయం చేశారు? మరి ఎంత డబ్బులు వచ్చాయి విరాళాల కింద? ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఏది బాగు చేయాలంటే దాని మీద విరాళాలేనా? ఏందో సారు సంపద సృష్టి అంటారు జనానికి. సరే కానీ జనాంగాన్ని కట్టడానికి బాగా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. కట్టేవాళ్ళు ఉండగా మనకేం ఇబ్బంది లేదు, కానీ కట్టలేని వాళ్ళు ఉంటారు కదా. అంత రేట్లు పెరిగిపోయి ఇప్పటికే దూరం తిరిగిపోతుంది, మళ్ళీ దానికి తోడు ఇవ్వగట్టే.